ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ మాస్ తాండవానికి ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర నెంబర్ 1 ప్లేస్లో కూర్చోబెట్టారు ఆడియన్స్. ఫస్ట్ డే ఓపెనింగ్స్ మొదలుకొని ఇప్పటివరకు అత్యధిక వసూలు సాధించిన సినిమాగా పుష్ప 2 రికార్డులు కొల్లగొడుతూనే ఉంది. కేవలం 32 రోజుల్లోనే 1831 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేస్తూ బాహుబలి 2ని సెకండ్ ప్లేస్కి నెట్టేసింది పుష్ప 2. అయినా ఇంకా పుష్పగాడి బాక్సాఫీస్ దాహం తీరలేదు. ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్స్ పరంగా ఇండియాలో పుష్ప 2నే నెంబర్ 1. కానీ ఓవరాల్ వరల్డ్ వైడ్ ఇండియన్ సినిమాల పరంగా చూసుకుంటే చైనా కలెక్షన్స్ కలుపుకొని అమీర్ ఖాన్ దంగల్ మూవీ 2000 కోట్లతో టాప్ ప్లేస్లో ఉంది. ఇప్పుడు ఈ కలెక్షన్స్ ని టార్గెట్ చేశాడు పుష్పరాజ్. ఆఫ్టర్ సంక్రాంతి జనవరి 17 నుంచి పుష్ప 2లో 20 నిమిషాల కొత్త సీన్స్ యాడ్ చేయబోతున్నారు. ఇది బాలీవుడ్ లో మరింతగా కలిసొచ్చేలా ఉంది. కానీ దంగల్ రికార్డు బ్రేక్ అవుతుందని ఖచ్చితంగా చెప్పలేం. అయితే ఈ న్యూస్ మాత్రం పుష్ప 2 నెంబర్ 1 ప్లేస్ కి వెళ్లడం గ్యారంటీ అని చెబుతోంది. పుష్ప 2 మూవీని చైనాలో కూడా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. రేపో మాపో అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రానుంది. చైనాలోనూ పుష్ప 2 అదరగొట్టే ఛాన్స్ ఉంది. కాబట్టి దంగల్ రికార్డు పుష్పగాడి దెబ్బకు ఎగిరిపోయినట్టే. ఖచ్చితంగా చైనా కలెక్షన్స్ కలుపుకొని ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్స్ సాధించిన ఇండియన్ సినిమాగా పుష్ప 2 నిలుస్తుందనే చెప్పొచ్చు. మరి పుష్పరాజ్ ఏం చేస్తాడో చూడాలి.